ఈరోజు వాక్య భాగం 3వ అధ్యాయము 13వ వచనం చూసుకున్నట్లయితే, అప్పుడు దేవుడైన యెహోవా స్త్రీతో నువ్వు చేసినది ఏమిటని అడగగా, నువ్వు చేసింది ఏంటిని అడగగా, స్త్రీ సర్పము నన్ను మోసపుచ్చినందున తింటిన నేను. దేవునికి మహిమ కలుగును గాక. ఈరోజు వాక్యము అపవాదిని మరి మనలోంచి ఏది దొంగిలిస్తుందో మనం తెలుసుకోవాలి. ఆమేన్. అపవాది మనల్ని మన యొక్క జీవితాల నుండి ఏది దొంగిలిస్తుందంటే, దేవుని అన్యోన్యతలో ఎవరున్నారు? ఆదాము హవ్వ ఉన్నారు. అన్యోన్యత నుంచి ఇప్పుడు మోసపుచ్చింది ఎవరు? సాతాను. ఏమంటున్నాడు? తినకూడనివి ఫలాలు తినడానికి చక్కగా చెప్తుంది. స్త్రీతో నీవు చేసినది ఏమిటని అడగగా, స్త్రీ సర్పము నన్ను మోసపుచ్చినందున తిన్నాను. చేయని పని ఎందుకు చేశారా అని అడిగినప్పుడు, నన్ను మోసపుచ్చిన సర్పము సాతాను. అపవాది మన జీవితాల నుంచి మన అధికారాన్ని దొంగిలించి దేవుని అన్యోన్యత నుంచి మనల్ని దూరపరుస్తుంది అని అంటే నిజమే. కొన్నిసార్లు మన స్వార్థాన్ని బట్టి కొన్ని అబద్ధాలు, కొన్ని వ్యక్తిగతంగా కొన్ని ప్రవర్తించడాలు కొన్ని చేస్తుంటాం. కానీ మనకు స్వార్థాన్ని బట్టి మనం కొన్ని చేయాలనుకుంటాం. కానీ మరి ఎదుటి వాళ్ళ నుంచి ఏం చేస్తాం? మనము అబద్ధాలు ఆడినా, వాళ్ళకు వ్యతిరేకంగా ఏదైనా ప్రవర్తించి మనం చేయలేదన్నా వాళ్ళ నుంచి సంబంధాన్ని కట్ అయిపోతాం. హల్లెలూయా. కాబట్టి దేవుని బిడ్డలారా, దేవుని నామాన్ని జ్ఞాపకం చేసుకోండి. ఈరోజు మనము మన నుండి అన్యోన్యతను, దేవుడికున్న మానవునికున్న సంబంధాన్ని విడగొట్టింది ఎవరు? సాతాను. ఏ విధంగా విడగొట్టింది? మోసపుచ్చింది. ఏ విధంగా? తినకూడని పండ్లు, దేవునికి వ్యతిరేకమైన పని చేయడానికి ప్రేరేపణ కలిగించింది. కాబట్టి ఈరోజు దేవుని సన్నిధి సహవాసంలో ఉన్న మనం కూడా మోసపోకుండా ఉండాలి అంటే ఏం చేయాలి? మీరైతే ఏం చేస్తారు? ఎవరైనా ఒకరు ఏం చేశారంటే వ్యాపారానికని వచ్చారు. వచ్చి మీకు మేము మెరుగు పెడతాము అన్నారు. ఏది? బంగారు పట్టీలు తీసుకొచ్చి మెరుగు పెట్టే దగ్గర మరి ఒక్క నిమిషంలో ఏం చేశారు? తారుమారు చేశారు. మెరుగు పెట్టి బంగారం ఇచ్చారా? ఇంట్లో తీసుకెళ్ళింది, అబ్బా మెరుస్తుంది అనుకునింది. ఇంట్లో తీసుకెళ్ళిన తర్వాత 2-3 రోజులకు చూస్తే ఏమైతే ఇంట్లో వస్తువు నల్లగైంది. ఇప్పుడు మీరేం చేస్తారు? రెండోసారి అమ్మ మెరుగు పెడతామంటే మళ్ళీ తీసుకొస్తారా? అసలు అట్లాంటి వాళ్ళకి చోటిస్తారా? చోటు ఇవ్వరు. అట్లాగే మరి మన అధికారాన్ని దొంగిలించిన సైతాను కూడా అవ్వను ఏం చేసింది? ఏదైనా తోట నుంచి దేవునికి అన్యోన్యత నుంచి వేరుపరిచి తినకూడని పండ్లు తిని దేవునికి దూరం అయ్యేటట్టు చేసింది. ఈరోజు మనం కూడా ఆ విధంగా సైతాన్తో మోసగించబడకూడదు అంటే ఎఫెసీ 4:27లో పరిశుద్ధాత్ముడు చెప్తున్నాడు, అపవాదికి చోటు ఇవ్వకండి. 4:27 అపవాదికి చోటు ఇవ్వకండి. దొంగిలించువాడికి మీదట దొంగిలించక అక్కరగల వానికి పంచిపెట్టడానికి వీరు కలుగు నిమిత్తము తన చేతులతో మంచి పనులు చేస్తూ కష్టపడాలి అంట. ఏం చేయాలంట? అపవాదికి చోటు. అపవాది ఎక్కడ చోటు తీసుకుంటాడు మీకు తెలుసా? ఎక్కడ తీసుకుంటాడు? స్వార్థం కింద పనిచేస్తాడు అనుకో, మీరేం చేస్తారు? ఖచ్చితంగా ఇక మీదట దొంగిలించక అక్కరగలవానికి పంచిపెట్టాలి. దొంగకే తాళం ఇస్తే ఏం చేస్తాడు? అందరినీ మెప్పించడానికి ఏం చేస్తాడు వాడు? మంచి పనులు చేయడానికి. అట్లా సైతానుకు మనం చోటివ్వని జీవితం కలిగి ఉండాలి అంటే, స్వార్థానికి వెళ్ళిపోయినప్పుడు మనం ఏం చేస్తాము? మనకిచ్చిన దానికన్నా ఎక్కువగా లాక్కోవాలి అన్నది, మన లేని స్థితిగతుల నుంచి దొంగిలించాలన్న ప్రయత్నానికి మరలు కొలుపుతుంది. కానీ
మనము చోటు ఇవ్వకుండా ఉండాలి అంటే మన చేతులకు ఇవ్వడం కూడా నేర్పించాలి. మన చేతులకు ఏం చేయాలి? ఇవ్వడం నేర్పించాలి. అక్కడ గల వానికి ఇచ్చే నేర్పు కలిగించేది, ఇచ్చే చారిటీ నేర్పించాలి. హల్లెలూయా. కాబట్టి మీరేసే కానుక, మీరిచ్చేవి దేవుడికి కొదువైనది కాదు. మీరు దేవుని మహిమపరచు వారిగా ఇచ్చింది, మరి ఆయన సన్నిధికి వెళ్ళింది. ఏం చేస్తున్నాడు పరిశుద్ధాత్ముడు? దేవుని యొక్క నామాన్ని, హల్లెలూయా. మరి సైతానుకు చోటు ఇవ్వద్దంటే సైతాన్ ఎక్కడ పనిచేస్తుంది? ఇచ్చే మనసు లేకుండా లాక్కునే మనసు, ఎదుటి వాళ్ళకు పంచిపెట్టే మనసు లేకుండా దొంగిలించే మనసు కలిగించి, స్వార్థంలో మనకు మన అభిలాషను పెంచి మరి ఎదుటి వాళ్ళను మనం ఏం చేస్తాము? దొంగిలించేటట్టు చేస్తాం. ప్రైజ్ ద లార్డ్. ఇలాంటి దురాశల వల్ల మనం శోధించబడకూడదు అంటే అపవాదికి చోటు ఇవ్వకండి, ఇచ్చే మనసును సంపాదించుకోండి. అదేవిధంగా 2 కొరింథీ 11:3 చూస్తే, సర్పము యుక్తి చేత హవ్వను మోసగించినట్లు, సర్పము తన కుయుక్తి చేత హవ్వను మోసపరిచినట్లు మీ మనసులు చెరపబడి క్రీస్తు ఎడలనున్న సరళత నుండి పవిత్రత నుండి ఎట్లయినా తొలగిపోవునేమోనని భయపడుతున్నాను. ఆమేన్. హల్లెలూయా. పరిశుద్ధాత్ముడు ఏం చేస్తున్నాడు? హవ్వను ఎక్కడి నుంచి? సహవాసం నుంచి. దేవుడి సన్నిధిలో తన కోసం ఆలోచించకుండా ఆయన సృష్టిలాగే జీవించిన హవ్వను ఏం చేసింది? ఎట్లా ఏదేదో తోటలోంచి బయటికి లాక్కెళ్ళిపోయిందో అట్లాగే మీ మనస్సును మోసపరచనివ్వకుండా క్రీస్తు ఎడలున్న సరళత. హల్లెలూయా. మనకు ఒక స్వభావం ఉంది. అదేంటి తెలుసా? ఎదుటి వాళ్ళని నిందిస్తూ ఉంటాం. మనం మార్చుకోము, ఎదుటి వాళ్ళను నిందిస్తాం. మా చిన్నతనంలో మా అమ్మ ఏదైనా కానీ ఆవేశంగా కొన్ని విషయాల్లో మరి చాలా ఫాస్ట్గా కొన్ని పనులు చేయడం, కొన్ని వాటిని ముందు మరి తీసుకెళ్ళడం, వీటన్నిటిలో మా అమ్మ బిజీ అయినప్పుడు మరి మా అమ్మ ఒత్తిడికి లోనయ్యి మమ్మల్ని బాగా కొట్టేసేసినప్పుడు ప్రార్థన, ఈరోజు జరుగుతున్న కార్యక్రమం కన్నా ఆమె కోపం వచ్చి మమ్మల్ని ఇబ్బంది పట్టి ఒక మాట అనేది, ఏ మాట అంటుంది జనాలతో? సైతాన్ మమ్మల్ని చాలా శోధిస్తుందండి అంటే. సైతాన్ మమ్మల్ని చాలా మా పిల్లల ద్వారా శోధిస్తుంది అని. అయితే మనతో మరి మన యొక్క విలువలతో మనము ఎట్లా వ్యవహరించాలో తెలియకుండా శోధించబడి మా అమ్మ అల్లరి చేసి సమయం కల్లా అన్నీ జరగాలని మా అమ్మ మమ్మల్ని ఇబ్బంది పెట్టినప్పుడు మా పిల్లలకి మరి బాగా ఇబ్బంది పెట్టి ఒక్కోసారి కొట్టేసేసి గొడవలు అయిపోయిన తర్వాత ప్రార్థన జరిగింది. సైతాను జ్వరపడుతున్న స్థితిని మా అమ్మ గుర్తించదు. సైతాను మరి ఎక్కడి నుంచి పనిచేస్తుందని గుర్తించదు. కానీ శోధించబడుతున్నది అన్న దగ్గరే పిల్లల్నే మధ్య పద్దాక సైతాను అని సంబోధించింది. మరి నాకు చాలా రోజుల వరకు మా అమ్మ నన్ను పిలిచింది సైతాన్ అని పిలిచింది. నువ్వే సైతాన్. ఈరోజు నేను సేవకురాలే. హల్లెలూయా. నన్ను ఎందుకు సైతాన్ అంటది మా అమ్మ నాకు బాగేసేది. కానీ కొన్ని పరిస్థితుల్లో సాతాను యొక్క రుగ్మతలు క్రీస్తు సరళత నుండి మనల్ని వేరు చేసే విధంగా చూడాలి అని అంటే నిందించే స్వభావాన్ని తగ్గించుకొని మనము సంబంధాన్ని పెంచుకునే విధానానికి జ్ఞానం తెచ్చుకోవాలి. హల్లెలూయా. సంబంధం పెంచుకునే విధానం ఏంటి? ఆ సరళతను కట్ అవ్వనివ్వద్దు. హల్లెలూయా. అవునా కదా? సరళత కట్ అయ్యి సంబంధం నుంచి విడిపోయి అన్యోన్యతను మనము ఎడబాయొద్దనంటే మనం ఆ బంధానికి, ఆ యొక్క వారి సహవాసానికి, దేవునికి ఉంటున్న సరళతకి స్థానాన్ని కల్పించి ఏ రకంగా సైతాన్ పనిచేస్తున్నాడో చెక్కబెట్టాలి అంటే ఎఫెసీ 6:11 మరి పరిశుద్ధాత్ముడు అంటున్నాడు, మీరు అపవాది తంత్రములను ఎదిరించుటకు శక్తి గల నట్లు దేవుడిచ్చు సర్వాంగ కవచమును ధరించుకోండి. తంత్రములు దేనికి ఉన్నాయి? తంత్రమోండి అంటాం కదా.
తంత్ర గుండి అంటే తాంత్రికాలని చేసేవాళ్ళు తాంత్రికాలు చేస్తారు, కానీ దయ్యాల తంత్రాలు ఎట్లా చేస్తుంది అని అంటే సైతాను మన మనస్తత్వంలో గలిబిలిని, మన పరిస్థితిలో గలిబిలిని, మనకున్న విలువల్ని వ్యత్యాసాన్ని తీసుకొస్తూ సరి చేసుకోవాల్సిన వాళ్ళంగా ఉండి బాగు చేసుకోవాల్సిన వాళ్ళంగా ఉండాల్సిన వారంగా ఉండక వాటిని దెప్పి పొడుచుకుంటే ఏం చేస్తుంది? విడగొట్టేటట్టు చేస్తుంది. అవునా కదా? ఇది వచ్చింది మాకు బైబిల్ ఒక మాట ఉంది, ఎవరిని దేవుడు కావాలని శోధింపనివ్వడంట. శోధన వచ్చిందని ఏమైతాం? మనము దేవుడికి దూరం అయిపోవాలని చూస్తాం కదా కదా. ప్రతి మెట్టు మనల్ని మరి శోధింపజేసి కిందకు దింపుతుంది అనుకుంటాం, కానీ ప్రతి మెట్టు ఒక జ్ఞానానికి జీవిత సాఫల్యతకు ఉపయోగం అవుతుందని అంటే శోధన మనకు ఒక సూక్తి పదంలాగా ఒక జ్ఞానానికి బలపాటు అవుతుంది. హల్లెలూయా. కావాలని దేవుడు శోధింపడు, కానీ శోధనలో తంత్రగుండి ఏం చేస్తాడు? యేసు ప్రభు కూడా శోధించబడ్డాడు. అబ్బా, ఎప్పుడు శోధించబడ్డాడు? 40 దినాలు భోజనం లేకుండా ఉన్నాడు. శోధించబడినప్పుడు తంత్రగుండి ఏం చెప్పింది? హలో, 40 రోజులు ఉపవాసం ఉన్నాము, ఈ రాళ్ళు రొట్టెలు చేసుకోవచ్చు కదా, ఒళ్ళు తిరుగుతుంది కదా, కడుపులో ఆకలేస్తుంది కదా, నీరసం వస్తుంది కదా అనింది. అప్పుడు దేవుడు అన్నాడు, వెనక్కి పో, మనిషి రొట్టె వల్ల కాదు దేవుడి నుంచి వచ్చిన. ఇది అనండి సైతాన్ని, అనండి సైతాన్ని. దేవుడి నుండి వచ్చిన వాక్యాన్ని బట్టి మేము బ్రతికి ఉన్నాము, మేము దేవుడి నుండి వచ్చి మాటను బట్టి బ్రతికి ఉన్నాం అనండి. సాయితాను ముందు పెట్టుకొని తంత్రాలనే ఎత్తిపడుతున్నారు చాలా మంది. హల్లెలూయా. సాయితాను ఎందుకు ముందు పెట్టుకుంటారు? ఆమేన్. హల్లెలూయా. దేవుడి కృపను కొనియాడే వారుగా ఉండాలి అంటే ఊరికే సైతాన్ మమ్మల్ని శోధింపజేస్తుంది, మాకు శోధనలు వస్తున్నాయి, కీడు చేస్తున్నారు అని ఇవే చెప్పుకోవడంలో ఇంట్రెస్ట్ చూపిస్తూ ఉంటారు. హల్లెలూయా. అందుకే తంత్రగొండి విషయాలు, తంత్రములను మనం ఏం కావాలంట? ఎదిరించే వారంగా ఉండాలంటే దాన్ని ఎరిగి ఉంటేనే కదా ఎదిరిస్తావు. ఎరిగి ఉండకపోతే ఎదిరిస్తామా? ఎదిరించము. ఎరిగి ఉండి ఎట్లా ఎదిరించాలో దాని ప్లాన్ని మరి ఎట్లా చెక్కు పెట్టాలో మనకు తెలుసుకొని ఉంటే వాటిని ఎదిరించగలిగిన వాటికి, అందుకే సర్వాంగ కవచాన్ని సర్వ అంగానికి కవచం వేసుకోవాలి. దూరొద్దు కదా, మరి దూరొద్దు కదా. నేను మీరు చూస్తున్నాను హైటెన్షన్ వైర్లలో డైరెక్ట్గా పనిచేసే వాళ్ళు ఒకలాంటి డ్రెస్ వేసుకుంటారు, షార్ట్ సర్క్యూట్ అవ్వకుండా. వాళ్ళు డైరెక్ట్గా వైర్లు చేతులతో పట్టుకొని పనిచేస్తుంటారు. అయితే వాళ్ళకు కరెంట్ పాస్ అవ్వకుండా ఆ వేసుకున్న తొడుగు పెద్ద పెద్ద మరి ఎక్కువ వోల్టేజ్ వెళ్తున్న వైర్ల మీద పనిచేస్తూ ఉంటారు. ఆ డ్రెస్ వాళ్ళకి లేకపోతే ఏమవుతుంది? బూడిదై క్షణాల్లో ఎగిరిపోతారు. మరి ఈరోజు సర్వాంగ కవచం ధరించుకున్న వారుగా ఆమేన్. దేవునికి ఉన్న సరళతలో మనల్ని దూరం చేయొద్దంటే అణువణువు బంధాన్ని కలుసుకొని ఉండాలి. ఆమేన్. నా భోజన భాగం, నా పానీయ భాగం, నా జీవితం, నాకున్న అందుకే పాటలో నా కదా దీవెనలు నాకు చాలు, నీ ప్రేమ, నీ జాలి, నీ కరుణ చాలయ్యా చాలు. ఎక్కడన్నా గ్యాపులతో మనం ఉంటే సైతాను దూరి ఆమేన్ మనల్ని బాధ పెట్టేదిగా ఉంటుంది. జ్ఞాపకం చేసుకోండి, తంత్రగొండి దేవుని సరళత నుండి మనల్ని దూరపరుస్తుందంటే దేవునికి నీకున్న సంబంధాన్ని విశ్వాసంలో దృఢపరుచుకుని సర్వాంగ కవచం లాగా మనం ఏం చేయాలో దేవుని ధరించుకుంటే సాతాను సరళత నుండి నేనేం చేస్తుంది? దేవుని సరళత విడగొట్టదు. ఆమేన్. అంతేకాదు మరి ఆ తంత్రాలను ఎరిగి మనం ఏం చేయాలి? ఎదిరించే వారంగా ఉండాలని పరిశుద్ధాత్ముడు చెప్తున్నాడు. భయపడి ఏడ్చేవారుగా ఉండదు. ఏ విధంగా ఉండాలి? ఎదిరించు వారంగా ఉండాలి. హల్లెలూయా. అంతేకాదు యోబు 2:7 అపవాది యెహోవా సన్నిధి నుండి బయలువెళ్ళి మరి అరికాలు మొదలుకొని బాధ కురుపులతో యోబుని ఏం చేసిందంట?
తల మొదలుకుని అరికాలు యెహోవా సన్నిధి నుండి బయలు వెళ్ళి అరికాలు మొదలుకుని నన్నెత్తి వరకు బాధ కలదు ఉరుకులతో యోబును మొత్తెను. యోబును మొత్తిందంట. హల్లెలూయా. ఒకటేమో అధికారం దొంగిలిస్తుందని చెప్పాను, కాబట్టి అపవాదికి చోటు ఇవ్వకుండా జాగ్రత్త పడాలి అని చెప్తున్నాను. మరి సరళత నుండి వాళ్ళని విడగొట్టేదిగా ఉంటుంది కాబట్టి అపవాది తంత్రాలను మనము ఎదిరించాలి. ఇప్పుడు మూడవది ఆరోగ్యాన్ని దొంగిలిస్తుంది సైతాన్ని. ఏం చేస్తుంది? ఆరోగ్యం. పొద్దున ఒక దర్శనం వచ్చింది. 1 సంవత్సరం నుండి షుగర్ ఉందండి. చూపించుకోకుండా ఉన్నందుకు ఈరోజు సీరియస్ హాస్పిటల్ అడ్మిట్ అయినట్టు. అయితే మరి మనకు ఎవరు మరి మన ఆరోగ్యాన్ని దొంగిలించేది? సైతాను. ఏం చేస్తుంది? అపవాది యెహోవా సన్నిధి నుండి ఎక్కడి నుంచి బయలుదేరింది? దేవుడి నుండి అధికారం తీసుకొని అరికాలు మొదలుకొని నడినెత్తి వరకు బాధ కురుపులతో మొత్తినది. హల్లెలూయా. లూకా 8:12 చూస్తే అపవాది వాక్యంను కూడా దొంగిలించేదిగా ఉంటుంది. మరి ఎట్లా వాక్యాన్ని దొంగిలిస్తుంది? త్రోవ పక్క నుండి వారు వినుదురు కానీ నమ్మి రక్షణ పొందకున్నట్లు అపవాది వచ్చి వారి హృదయంలో వాక్యాన్ని ఆరోగ్యాన్ని దొంగిలిస్తుంది. బలపడే వాక్యాన్ని దొంగిలిస్తుంది. హల్లెలూయా. కాబట్టి త్రోవ పక్కన ఉన్న విత్తనానికి పోల్చిన విధానంలో నమ్మి రక్షణ పొందకుండానట్లు దేవుల్లోనే ఉంటారు. నీటిలో గులకరాయిలాగా ప్రతిస్పందన లేకుండా ఉంటారు. ఎందుకు కరడుగా కఠినంగా ప్రతిస్పందన లేకుండా ఉంటాము? హల్లెలూయా. ఎందుకుంటామనంటే మనలో ఏమంటారు? లోకము, మనలో ఈ లోక విలువల్ని అన్నీ ఉన్నప్పుడు ఇటు లోకం వైపు ఇటు దేవుని వైపు ఉంటారు, లోకం వైపు ఉంటారు. ఏది సీరియస్గా తీసుకుంటే ఏంటంటే మనం ఈ లోకాన్ని కాంక్షిస్తూ పాపభీతితో ఉన్నప్పుడు ప్రతిస్పందన కన్నా కఠినపరుచుకొని ప్రైజ్ ది లార్డ్ హల్లెలూయా మనం ఉండగలిగే స్థితి దేవునికి చోటు ఇవ్వం. అందుకే పరిశుద్ధాత్ముడు మరి అపవాది వచ్చి వారి హృదయములో వాక్యాన్ని ఆమేన్. ఈ యొక్క మృదువైన స్థానంలో నువ్వు ఉంటే మరి దారి ఏంటి? అన్నిటికీ నువ్వేమెళ్తావు? దేవుడికి ఉపయోగం అవుతున్నావు, సైతానికి ఉపయోగం అవుతున్నావు, అందరు నీ మీద నువ్వు అందరికీ దారిలాగా ఉంటున్నావు. ఇప్పుడు నీ మీద వాక్యం అనేది పడితే నువ్వేం చేస్తావు? వింటున్నావు. నీ మీద వాక్యము, నీ మీద దేవుడు, నీ మీద లోకము, నీ మీద మనుషులు, నీ మీద అన్ని పనిచేస్తున్నాయి. కానీ వాటిని మేలైనది ఎన్నుకొని అవి మనలో కార్యం జరగాలని చోటిస్తే ఆ రక్షణ నీకు వస్తుంది. కానీ నువ్వు చోటు ఇవ్వనోళ్ళక ఉండడానికి ఎందుకు మరి సైతానుకు అవకాశంగా ఉంటున్నావని అంటే ఖచ్చితంగా ఆరోగ్యాన్ని దొంగిలిస్తాడు, వాక్యాన్ని దొంగిలిస్తాడు. మొదటి పేతులు మరి ఏ విధంగా సైతాన్ని ఎదిరించాలి? 5:8 నిబ్బరమైన మెలకుగా ఉండాలి. అపవాది గర్జించు సింహం వలె ఎవరిని మృంగుదునా అని వెతుకుతూ తిరుగుచున్నాడు. మనల్ని వెతుకుతూ తిరుగుతున్న అతనికి మనం ఏమి ఇవ్వద్దు. ఎప్పుడు చోటిస్తాము? నిబ్బరం కోల్పోయినప్పుడు చోటిస్తాం. హల్లెలూయా. నిబ్బరం కలిగి ఉండాలి. సైతానుకు చోటు ఇవ్వకూడదు. పరిశుద్ధాత్ముడు అంటున్నాడు మరి మెలకువ కలిగి కూడా ఉండాలి అంట. దేవుడు ఇచ్చే విలువని ఎట్లా దొంగిలిస్తాడు సైతాను? ఆమేన్. ఇప్పుడు సాక్ష్యం చెప్పారు, దేవుడు కృపను కోరుకున్నారు, దేవుడు మీ జీవితాల్లో కార్యరూపిగా ఉన్నాడు. అంతలోకే మీ జీవితము మీరు చెప్పిన మాటను మీ చేతుల ద్వారానే చేసేటట్టు చేయాలని ట్రై చేస్తుంటుంది. ఏం చేస్తుంది సైతాను? బాలాకు మరి బిలామునందు ప్రవచించిన ప్రవచనంలో డబ్బులు ఇచ్చి వారిని శపించమని అంటాడు. మరి బాలాకు మరి ఆ విధంగా చెప్పినప్పుడు మరి దేవుడి నామంలో మరి దేవుడికి ప్రజలకు వ్యతిరేకంగా శపించబడ్డ జరిగిందా? దీవించేది వచ్చేస్తాడు. నేను నీకు డబ్బులు ఇచ్చాను,
ఎందుకు శపించలేకపోయావనంటే, ఎందుకు దీవించావనంటే, ఎందుకు వాళ్ళ దేవుడు వారి యందు ఉన్నాడు. మరి నేను శపించలేకపోయాను కనుక మరి ఏం చెప్తాడు, ఏం చేసినా వాళ్ళ దేవుడికి వాళ్లకు దృఢమైన సంకల్పం దేవుడిలో వాళ్ళ ఆత్మీయత దృఢంగా ఉంది. కాబట్టి వాళ్ళు ఏ రకంగా వాళ్ళు మరి శపించాలి అన్నది శాపము ఇవ్వాలంటే అది జరగలేదు కనుక వాళ్ళకే దురాశలు పుట్టిస్తే, వాళ్ళ చేతులతోనే వాళ్ళు తప్పులు చేసినట్టు చేస్తే వాళ్ళు దేవునికి దూరం అవుతారు, భక్తిలో సన్నగిలుతారు. అప్పుడు నువ్వు వెళ్ళి గర్జించు, ఎవరిని? దుష్టుని అని చెప్పే దగ్గర నిబ్బరము మెలకువ కలిగిన విశ్వాసులుగా సాతాను మన మరి అవసరాల నుంచి, మన యొక్క ప్రవర్తన నుంచే పనిచేయడానికి రెడీ అవుతుంది సైతాను. హల్లెలూయా. కాబట్టి విన్న వాక్యము దొంగిలించొద్దనంటే అన్నిటికీ స్థానం ఇచ్చిన వాళ్ళ ఆ వాక్యం ఏమవుతుంది? ఒక గంట సేపు కూర్చోండి టీవీ, ఇంకొక గంట సేపు ఫోను, ఇంకొక గంట సేపు లోకం. మొత్తానికి చర్చికి పోయేసి వచ్చాము, ఈరోజు సినిమాకి కూడా పోయినాం. చర్చికి పోయేసి వచ్చాము, ఈరోజు స్నేహితుడింటికి పోయి కూడా గాసిప్స్ ఒక గంట సేపు చెప్పుకున్నాం. ఇట్లా అన్నిట్లో ఉండండి. వాక్యం ఉంటుందా? వాక్యం ఉంటుందా? లోకమే మిమ్మల్ని ఏమవుతుంది ఆకర్షించి ఆ విషయాలు మీలో ఉంటాయి, వాక్యం ఉండదు. ఇప్పుడు ఏమవుతుంది? దేవునికి దూరం అవుతుంది. వాక్యానికి స్థానం కల్పించాలంటే అన్నిటికీ దారిగా ఉండకుండా, ఆ వాక్యం మీలో దొంగిలించకుండా మెలకు కలిగి ఉండాలి. మరి మీ ఆరోగ్యాల విషయమై సైతాను నడినెత్తి మొదలుకొని అరికాల వరకు శోధింపజేసింది. కాబట్టి దేవుని యందు విశ్వాసంలో నిబ్బరాన్ని కలిగి ఉండి, ఆమె ఎవరికి? నీకు విరోధముగా అపవాది గర్జించు సింహం వెతకడానికి ఇవ్వాల్సిన తావు కల్పించకుండా సైతానును మనం ఏం చేయాలి? ఎదుర్కోవడానికి నిబ్బరము మరి బుద్ధి కలిగి మెలకువతో ఉండి, అంటే ప్రార్థనతో మెలకువతో ఉన్నప్పుడు సాతాను నీ దగ్గరికి నీ దాపుకు రాలేదని పరిశుద్ధాత్ముడు చెప్తున్నాడు. ఆమేన్. కాబట్టి దైవత్వంలో ఎదిరించాల్సిన విలువల్లో సాతాను మనల్ని మన యొక్క మరి సమస్తాన్ని ఎట్లా దొంగిలిస్తుందో ప్రతి విషయాన్ని ఎరిగినాక భక్తిలో కేవలం ఇది వదిలేసిన వారం కాదు, ఈ విలువల్ని మనం ఏం చేయాలి? జరగకుండా మన భక్తిని మనం కాపాడుకుంటూ ఆ రక్షణను మరి ఆ దేవుని కలిగి కడ వరకు జీవించే బాధ్యత కూడా మనం కలిగి ఉండాలి. హల్లెలూయా. 1 తిమోతి 3:6. అతడు గర్వాంతుడై ఈ సంగతులను శిక్షా విధికి లోబడినట్లుగా ఆమేన్. ఎట్లుండాలంట? కొత్తగా చేరిన వాడై ఉండకూడదు. అతడు పడిపోకుండానట్లు వెలుపటి వారి చేత మంచి సాక్ష్యం పొందిన వాడై ఉండవలెను. ఆమేన్. మరి అపవాది కలిగి మరి ఏం చేస్తుంది? మనల్ని మరి మనలో ఉంటున్న సాక్ష్యాన్ని దొంగిలించేదిగా ఉంటుంది. హల్లెలూయా. కాబట్టి పరిశుద్ధాత్ముడు మనకు ఈ విషయాన్ని చెప్తున్నాడు. మరి ఆరోగ్యాన్ని దొంగిలించేది వాక్యం దొంగిలించేదే కాదు, ఇప్పుడు ఏం దొంగిలించేదిగా ఉన్నది? కాబట్టి అతడు గర్వాంతుడై అపవాదికి కలిగిన శిక్షా విధికి లోబడకుండునట్లు క్రొత్తగా చేరిన వాడై ఉండకూడదు. గర్వాంతుడై సైతానికి లోబడకుండా ఉండాలి అంటే ఏం చేయాలి? ఇప్పుడే చర్చి వచ్చినట్టు వెరిచూపులు చూశారనుకో, ఇప్పుడే దేవుని సన్నిధికి వచ్చి తెలియనట్టు ఉన్నదనుకో, తెలియని వాడిని ఏం చేస్తుంది సైతాను? ఈజీగా వెరిచూపు పట్టేసేసుకుంటుంది. హల్లెలూయా. కాబట్టి వాళ్ళలో మనం ఉన్నట్టు, వాళ్ళతో పాటు మనం ఎదుగుతున్నట్టు ఒక సంఘంలో ఐక్యతలో కలిసి ఉండాలి. చాలామంది ఏం చేస్తారంటే దేవుడి సన్నిధిలో అంటున్నట్టుగా ఉండాలనుకుంటారు. వాళ్ళంతా ఎవరు బిడ్డలు? సైతాను బిడ్డలు. కలిసి
4 కర్రలు ఒక కర్రలాగా ఉంటే ఏమైతే సైతాన్ లాగుతుందా? లాగదు. ఒక కర్ర అయితే ఏమవుతుంది, ఇక మంట పెడితే ఆరిపోతుంది. 4 కర్రలు అయితే రగులుతూనే ఉంటాయి. అందుకే అతడు గర్వాంతుడై అపవాదికి కలిగిన శిక్షావిధికి లోబడకూడదు, కొత్తగా చేరిన వాడై ఉండకూడదు, మరియు నిందల పాలై అపవాది ఊరిలో సంఘం వెలుపటి వారి చేత మంచి సాక్ష్యము పొందిన వాడై ఉండవలేదు. ఇందులో మీరు సైతాన్ మిమ్మల్ని ఉండకుండా ఉండాలి అంటే సహవాసంలో కొత్తగా చేరిన వారిగా కాకుండా అక్కడ ఉన్న వాటిని అనుకరిస్తూ వాటిని చేయువారిగా ఉండాలి. హల్లెలూయా. కానీ నాకు తెలియదు అన్నట్టుగా ఉంటే సైతాన్ ఏం చేస్తుంది? మిమ్మల్ని తన యొక్క కార్యాల కొరకు ఉపయోగించుకోవడానికి అంటని మీ జీవితాన్ని వాడుకోవాలని చూస్తుంది. రెండవది, సంఘం వెలుపట కూడా మంచి సాక్ష్యం ఉండాలి. ఎవరైనా కానీ చర్చి వరకే మన జీవితం అనుకుంటారు. బయటికి వెళ్ళి పక్కన ఏదైనా మాట్లాడితే ఇంకా జాడిచ్చి తిడుతూ నోరు పారేసుకుని అల్లరిగా చేస్తారు. కొన్ని విషయాలు ఇతరులు లాక్కుంటారు, కొన్ని వస్తువులు తీసుకొని తిరిగి ఇవ్వరు. అబ్బో ఆమెనా రోజు ఈ దారికే చర్చికి పోతూ ఉంటుంది, ఆమె ఎట్లాంటి తెలుసా, ఇచ్చినామంటే ఇంకంతే ఆ వస్తువు ఇంటికి రాదు. ఏదన్నా ఆమెకు తగిలితే అంతే మనము అయిపోతాం. చర్చికి పోతుంటుంది ఈ దారిలోనే. అయితే వెలుపట కూడా మంచి సాక్ష్యం ఉండాలి. సైతానుకు చోటు ఇవ్వని స్థలముగా ఉండడానికి మరి అపవాది మనల్ని మన విలువల్ని దొంగిలించకుండా ఉండాలి అంటే సాక్ష్యం కలిగి ఉండాలి. ఒకరోజు ఒక అబ్బాయిని నేను అభిషేకించి ప్రార్థించినప్పుడు ఆ రోజు ఉదయం 10 నుంచి రాత్రి 12 వరకు నేను పడిపోయి ఉన్నప్పుడు మరి 12 గంటల రాత్రికి ఒక కళ వస్తుంది. ఆ కళలో కొంతమంది యవనస్తులు అందరూ వచ్చారు. ఈమె మాకు యవన కూడిక నడిపిన మా పాస్టర్ అమ్మ, ఈమె మా యొక్క సేవకురాలని సాక్ష్యం చెప్పగానే అప్పుడు సైతాను నన్ను వదిలి, ఆ స్నేక్ నన్ను వదిలిపోతా ఉంది. కొన్ని విషయాలు మనము మన సాక్ష్యం మనల్ని కాపాడడానికి, సాక్ష్యం ఏమవుతుంది మన మీద మరి అధికారంగా మనల్ని విడుదల చేయడానికి. ఆమె మీకు చాలాసార్లు చెప్తాను, మీ మీద ఎవరైనా ఇబ్బంది పెట్టి మిమ్మల్ని హింసించిన, మీరు చేసిన మంచి పనులు మీ మీద సాక్ష్యమై మిమ్మల్ని ఏం చేస్తాయి? దోషాల నుంచి విడగొడతాయి. కాబట్టి చాలాసార్లు పుణ్యాలు చేయాలి, మంచి పనులు చేయాలి అంటుంటారు. అవి మీ మీద మంచి సాక్ష్యంగా ఉండడానికి, సంఘం వెలుపల నిందల పాలై చెడ్డగా ప్రవర్తించకుండా మీరు ఎట్లుండాలంట? హల్లెలూయా. అందుకే అంటాడు, మరి ఉరిలో పడుకోకున్నట్లు వెలుపటి వారి చేత కూడా మంచి సాక్ష్యం కలిగి ఉండాలి. సంఘము బయట ఉన్న వారితో కూడా మంచి సాక్ష్యము. అవునండి, మీ పాస్టర్ మా వీధిలోనే ఉంది, మంచిదామె అనేటట్టు ఉండాలి. హల్లెలూయా. మరి చాలాసార్లు ఇలాంటివి ఎందుకు సైతానికి అవకాశంగా మరి ఉండడానికి కారణంగా ఉంటుంది. కాబట్టి మరి ఇప్పుడు నమ్మకత్వంలో మనల్ని దొంగిలించడానికి సాక్ష్యాన్ని దొంగిలిస్తుంది కనుక సాక్ష్యాన్ని కాపాడుకుంటూ సంఘంతో ఒక కుటుంబంగా ఉండడానికి ప్రయత్నించే విధానంలో ఎట్లా ఎదిరించాలంటే ప్రకటన 2:10లో నమ్మకముగా ఉండి అపవాదిని జయించడానికి శోధించుటకు మీలో కొందరి చెరలో శోధింపబడకుండానట్లు అపవాది మీలో కొందరి చెరలో వేయింపబోచున్నాడు. 10 దినముల శ్రమ కలుగును, 10 దినముల శ్రమ కలుగును, మరణము వరకు నమ్మకముగా ఉండుము, మరణం వరకు నమ్మకంగా ఉండండి, జీవ కిరీటం ఇచ్చెదను. ఆమేన్. శ్రమలు, శోధనలు సాక్ష్యాన్ని, వ్యక్తిత్వాన్ని లాగాలని చూసిన మనం నమ్మకంగా ఉన్నప్పుడు ఎట్లా శోధనలు వచ్చినా శ్రమలు వచ్చినా నమ్మకం. నేను కూడా కొన్ని విషయాల్లో నమ్మకం అనే ఒక స్థానంలో మాకు తెలియకుండా మా ఇంట్లోనే ఉండి కొన్ని వ్యత్యాసమైన పనుల్లో మరి మా ఇంట్లో ఉన్న ఒక అబ్బాయి మరి వ్యతిరేకంగా ఉన్నప్పుడు అవి తెలిసినప్పుడు బాధ కలిగింది. ఈ అబ్బాయి మన ఇంట్లోనే ఉండి ఇన్ని సమస్యలు పాలయ్యాడు, ఎట్లా పాలయ్యాడు అన్నది. మరి ఆ అబ్బాయి నమ్మకం అనే విషయానికి వస్తే ఎట్లా సమస్యలు పాలయ్యాడని నన్ను ఒకవైపు బాధ అనిపించింది. ఇంకొక వైపు మరి నమ్మకంగానే ఉంటే మాకు కూడా
చెప్పకుండా ఇట్లా చేయడానికి కారణం ఏంటి అన్నది అబ్బాయి మీద ఏ విధంగా వచ్చింది మనసు, ఎందువల్ల అన్నది, ఏం చేస్తే వచ్చిందని అపోహ అబ్బాయి మీద పుట్టింది. కాబట్టి నమ్మకం అనే ఒక విషయంలో ఏం చేయాలి, కట్టుబడి ఉండడానికి మనం ఎన్ని వచ్చినా ఆ కట్టుబడి ఉండాలి, వాళ్ళతో స్నేహంగా ఉండాలి, ప్రతిదీ చెప్పి చేయాలి. ఆ నమ్మకం వాళ్ళకి మనకి ఏమవుతుంది, విరుద్ధం రాదు. అప్పుడు నేను ఒకరోజు ఒక వీడియో చేశాను. మరి విశ్వాసఘాతకం ఎట్లుంటుందంటే, మనమిచ్చిన స్నేహాన్ని, మనమిచ్చిన నమ్మకాన్ని సద్వినియోగం చేసుకొని మన మీద వాళ్ళు ఏం చేస్తారు, దుర్వినియోగపరుచుకునే విషయంలో మన మీద యాంటీగా తయారైనప్పుడు మనం ఇచ్చిన నమ్మకం ద్వారానే వాళ్ళు ఏం చేస్తారు, తీసుకున్న చొరవను స్వార్థాలకు ఉపయోగించి మనల్ని మోసగించినట్టుగా ఉంటారు. ఈ మాట చెప్పినప్పుడు నమ్మకం అనే ఒక విషయంలో స్థిరంగా ఉంటే నిందించబడమన్నది పరిశుద్ధాత్ముడు. మరి దేవుని బిడ్డలుగా ఈరోజు ఆయన ఇస్తున్న ఈ యొక్క దైవత్వంలో మనం ఏ విధంగా ఉంటున్నాం, నమ్మకంగా ఉండాలి. శ్రమ కలిగినా ఉండాలి, శ్రమ లేకపోయినా ఉండాలి, మంచి ఉన్నా ఉండాలి, మంచి లేకపోయినా ఉండాలి. ఉన్నా లేకున్నా నమ్మకాన్ని కలిగి ఉంటే జీవ కిరీటాన్ని పొందుకుంటావని దేవుడు చెప్తున్నాడు. ఏం పొందుకుంటావు, నీ నమ్మకానికి నువ్వు జీవ కిరీటం పొందుకుంటావు. అది తీసివేయనిది, అది కొట్టివేయనిది. ఆ జీవ కిరీటాన్ని పొందుకొని అధికారపూర్వకంగా జీవించే ఒక జీవితం దేవునికి ఇవ్వబోతున్నాడు. హల్లెలూయా. కాబట్టి దేవుని విషయంలో ఇంత తాత్పర్యాన్ని పోషించే దగ్గర ఎదుటి వాళ్ళకు, ఇక్కడ వస్తున్న స్నేహాలకు మరి ఈ పూటబడి దేవుని సన్నిధికి దూరం అవ్వకుండా ఆయనను బట్టి నమ్మకంగా ఉండడానికి మీ వ్యక్తిగతం కన్నా దేవునికి చోటు ఇవ్వాల్సిన వారుగా, స్థిరమైన మనసు కలిగి ఉండేవారుగా ఉండాలని పరిశుద్ధాత్మ చెప్తున్నాడు. చూడండి, మరొక విషయం తెలుసుకున్నాను. యోహాను సువార్త 8:44 అపవాది మనలో మరి సత్యాన్ని దొంగిలించేవాడుగా ఉంటాడు. కాబట్టి మీరు మీ తండ్రి అయిన అపవాది సంబంధులు మీ తండ్రి దురాశలు నెరవేర్చాలనుకుంటున్నారు. ఆది నుండి వాడు నరహంతకుడై ఉండి సత్యమందు నిలచిన వాడు కాడు. వాడి యందు సత్యం లేదు. ఎందుకు? సత్యాన్ని దొంగిలించి వాడు ఎవరుంటాడు, అపవాది ఉంటాడు. సత్యానికి మనం కట్టుబడి ఆ ప్రకారంగా జీవించి వారికి ఇష్టలుగా ఉండాలన్నది. చూడండి, ఒక హస్బెండ్ ఒక ఆమెను పెళ్లి చేసుకున్నాక ఆమెను నమ్మి ఆమెను నమ్ముతాడు, ఆమె ఆయనని నమ్ముతాడు. వీళ్ళలో పక్కవాడు ఏం చేస్తాడు, వీళ్ళ నమ్మకాన్ని విరిచి వీరిని విడగొట్టాలంటే ఏం చేయాలి, వాళ్ళిద్దరి మధ్యన ఉన్న నమ్మకము సత్యాన్ని చెడగొడితే, తెలుసా మీ ఆయన వేరే ఆమెతో మాట్లాడుతున్నాడు అని అనుకోండి. మనం పాత సినిమాలు ఇట్లాంటివి వచ్చింది. మీ ఆయన వేరేవాడితో మాట్లాడుతున్నాడు అని అంటే ఇంకా అంతే. అమ్మాయి ఏం చేస్తుంది, అనుమానం, ప్రతిదీ అనుమానం. మరి అనుమానించినందుకు ఏం చేస్తాడు అతను, ఈమె అనుమానించి ఈమె దగ్గర అశాంతికి వచ్చిన నిజంగానే ఇతరుల అమ్మాయిని స్నేహం చేసి అక్కడ రిలాక్స్ అవ్వాలని చూస్తాను. నీ అనుమానం నువ్వేమవుతుంది, నెరవేర్చుకున్నట్టే అవుతుంది. అయితే వీటన్నిటిలో దారి తీస్తున్నట్టే ఉంటున్నాం. కాబట్టి దారి క్లోజ్ చేయాలంటే సత్యాన్ని కలిగి ఒకరొకరు ఇష్టపడి ఆ కట్టుబడిన బంధానికి ఎట్లుంటారో కడవరకు అట్లే ఉండాల్సిన అవసరంలో మరి ఎట్టు వయసు వచ్చిన సత్యాన్ని కలిగి ఉండండి. వాళ్ళు మోసం చేసిన దేవుడిని విషయమై ఏం చేస్తాడు, న్యాయం జరిగించడానికి. మరి మోసం అనే ఒక విషయంలో మీ తండ్రి అపవాది సంబంధులు, మీరు దురాశలు నెరవేరుస్తారు. అపవాది సంబంధులు దురాశలు. చాలా మంది చర్చిలకు వచ్చి చర్చి దగ్గర మాకు అనుకూలంగా ఉంటారు, కానీ బయట అప్పులు, బయట వ్యతిరేకత, పోలీస్ స్టేషన్లు, గొడవలు, ఇతర ఉంచుకున్న వాళ్ళు, ఇవన్నీ ఇక్కడ వరకు కవర్ అవుతుంది. ఎక్కడి వరకు అంటే మన ప్రాంగణం వరకు అవి రావు బయటికి, కానీ బయట అన్నీ ఉంటాయి. ఇప్పుడు ఎవరి సంబంధులు, అపవాది సంబంధులని మన క్రియలు చెప్తున్నాయి. అందుకే
మామిడి చెట్టుకి మామిడికాయ వస్తుంది, ముళ్ళ చెట్టుకి కానీ ముళ్ళ చెట్టుకి మామిడికాయ వస్తుందా? సంబంధులు మీరు ఎవరి సంబంధులు? ఆమె సైతాన్ అంటది చర్చిలో, ఏంటి చర్చికి వచ్చినావు సైతానా అని అంటే, నా వాళ్ళు కూడా ఇక్కడ ఉన్నారు. ఏంటి చర్చిలో నీ వాళ్ళు ఉన్నారు? ఉన్నారు. వారు చర్చిలో కూర్చుంటారు, దేవుడి వాక్యం వింటారు, కానీ వారు ఎవరి సంబంధులు? నా సంబంధం. నా దురాశలు నెరవేర్చడానికి నేను వారిని నా చేతుల్లో పెట్టుకున్నాను. వారు ఎవరి పనులు చేస్తారు? అబద్ధము, తప్పుడు పనులు, దొంగిలించి చేయాల్సిన వాటిల్లో మరి దుష్టతనంతా నెరవేర్చి వారిగా ఉంటారు కనుక ఇప్పుడు మీ తండ్రి అయిన అపవాది సంబంధులుగా మీరు ఉండొద్దంటే ఆమేన్. మనం ఏం కలిగి ఉండాలి? దేవుడితో నమ్మకంగా ఉంది, మరి ఆయన సన్నిధానంలో జీవ కిరీటాన్ని పొందుకోవాల్సిన వారంగా ఉండాలి. హల్లెలూయా. అందుకే నా బిడ్డ అగ్ని కొరివిలాగా ఉంటున్నాడు అన్నప్పుడు, అగ్ని కొరివిలాగా ఉన్న అతని మీద ఎందుకు కంప్లైంట్ వస్తుంది అంటే, మలినం తొలగించినప్పుడు అతడు ప్రశస్తమైన బాగా మరి ఆయన మరి ఆ యొక్క వస్త్రాన్ని ధరించినప్పుడు ప్రశస్తంగా మారిపోయింది. హల్లెలూయా. కాబట్టి సత్యాన్ని దొంగిలించే మురికిని మనం తొలగించుకొని నీతిగా జీవించాల్సిన వారంగా ఉంటాం. ప్రకటన 12:11 చూడండి. వారు గొర్రెపిల్ల రక్తమును బట్టి తామిచ్చిన సాక్ష్యమును బట్టి జయించి ఉన్నారు కానీ మరణం వరకు ప్రాణము ప్రేమించిన వారు కాదు. ఆమేన్. సైతాను జయించిన వారు ఏమై ఉన్నారట? గొర్రెపిల్ల రక్తమును బట్టి, తామిచ్చిన సాక్ష్యమును బట్టి. హల్లెలూయా. నువ్వు నమ్మకంలో దేవుళ్ళు ఎట్లా జీవించావో ఆ సాక్ష్యము. రెండవది, ఆయన రక్త ప్రోక్షణలో కడగబడిన బిడ్డగా నువ్వు కడవరకు జీవించినప్పుడు నువ్వు జయ జీవితాన్ని క్రీస్తు ద్వారా జీవ కిరీటాన్ని పొందుకుంటా. అందుకే మంచి పోరాటము మరి నా యొక్క పరుగు సాక్ష్యమును కాపాడుకొని పరుగును తుదముట్టించాలి. మంచి పోరాటంలో సాక్ష్యాన్ని కాపాడుకొని తుదముట్టించాలి అంటే గొర్రెపిల్ల రక్తమును మరి అక్కడ ఏం చేస్తున్నాడు? తాము ఇచ్చిన సాక్ష్యమును బట్టి అపవాదిని జయించాలంట. హల్లెలూయా. మరి వీటిలో మరణం వరకు తమ ప్రాణాన్ని ప్రేమించలేదు. ఎందుకు? ప్రాణాన్ని ప్రేమించి ప్రాణానికి ఉన్న సెన్సిటివ్ను మరి ఇష్టపడుతున్నప్పుడు ఎన్నో మరి అభిలాషలకు గురి చేస్తుంది ప్రాణం. అందుకే నేను ఒకటే మాట అన్నాను, ప్రాణాన్ని, రెండవది ఆత్మను చంపే భయంకరుడవు నీవే. కేవలం సైతాను ప్రాణాన్ని, దేహాన్ని చంపుతుంది, కానీ ఆత్మను ప్రాణాన్ని చంపే దేవుడే భయంకరుడని అధికమైన భయభక్తి ఎవరిని కలిగి ఉండాలి? దేవుని కలిగి ఉండాలి. ఆత్మ అంటే ఏంటి? మరి కనిపించిన ఆత్మను చంపుతాడు, దేహాన్ని చంపుతాడు. కానీ సైతాన్ ఏం చేస్తుంది? కేవలము మన శరీరానికి ముళ్ళు వ్యాధి పుట్టించి శరీరానికి చంపుతుంది. అందుకే శరీరాన్ని చంపే వాటిని కదా, ఆత్మను దేహాన్ని చంపే. మరి వాళ్ళ ప్రాణానికి ఎందుకు భయపడలేదంటే దేవుని బట్టి తమ జీవాన్ని, దేవుని బట్టి తమ జీవితాన్ని, దేవుని బట్టి తమ యొక్క ఉన్నతాన్ని కోరుకున్నారు. కాబట్టి ప్రాణాన్ని ఉపేక్షించి ప్రభువును వెంబడించి ఈరోజు గొర్రెపిల్ల రక్తములో, రెండవది సాక్ష్యములో సైతానును జయించి ఆయనకు మహిమార్థంగా జీవించిన జనంగా ఉంటున్నాను. కాబట్టి వీటన్నిటిలో మరొకసారి చూసుకుందాము. మన అధికారాన్ని దొంగిలించేదిగా ఉంది కాబట్టి సాతానుకు మనం చోటిపోతని మనం తెలుసుకున్నాము. మరి సరళత నుంచి మనల్ని విడగొట్టడానికి చూస్తుంది కాబట్టి తంత్రాలను ఎరిగి ఏ విధంగా చొరబడుతుందో మనం ఎరిగి సైతాన్ని ఎదిరించాల్సిన వారంగా ఉంటున్నాను. ఒకటి వాక్యాన్ని దొంగిలించేదిగా, రెండవది మరి మనకిచ్చిన ఏర్పాట్లు మన విలువైన ఆరోగ్యాలు కూడా దొంగిలించే శక్తివంతం. కానీ ఎలాంటి పరిస్థితి ఉన్నా నిబ్బరము, మెలకువగలిగిన ప్రార్థన జీవితాన్ని కలిగి సైతాన్ని చెక్కుపెట్టాల్సిన వారంగా ఉన్నాం. రెండవది, మనము సాక్ష్యాన్ని దొంగిలించే సైతాను. హల్లెలూయా. మనము గర్వంగా ఉండి దూరంగా ఉన్నప్పుడు ఏమైతే సైతాను మనల్ని సంఘం నుంచి ఇంకా
దూరపరిచి మన సాక్ష్యం నుంచి మనల్ని ఏం చేస్తే సంఘం వెలుపట బలహీనంగా ఉంటే అది మనల్ని వాడుకుంటుంది. కాబట్టి జీవితాంతము నమ్మకం కలిగి శోధన వచ్చిన శ్రమ వచ్చిన దేవుని కట్టుబడి ఉండడంలో హల్లెలూయా జీవ కిరీటాన్ని పొందుకుంటాం. లాస్ట్ది సత్యానికి మనం దేవుని సంబంధులుగా ఏమైనా కానీ సత్యం విషయమే ఉండాలి. కానీ అసత్యాన్ని కలిగి అటొకటి ఇటొకటి చెప్పేవాడు ఏమంటారు, మీ తండ్రి ఎవరు మొత్తానికి మీ యాక్టింగ్ చూస్తే మీ తండ్రి ఎవరో గుర్తుపట్టాలి. ఆమేన్. మీరు మీ తండ్రికి సైతానుకు మరి సైతాన్ యొక్క మరి విలువలకు మీరు చోటిచ్చారు కాబట్టి మీ తండ్రి అయిన అపవాది వారసత్వం కింద ఉన్నవారుగా నిర్ణయించబడుతుంది. కాబట్టి వీటన్నిటిలో నిర్ణయించబడద్దంటే గొర్రెపిల్ల రక్తమును బట్టి మరి దేనికి సాక్ష్యం, తామిచ్చిన సాక్ష్యం బట్టి. హల్లెలూయా. దేవుని బట్టి మీ ఆత్మీయతకు మరి ఆయన యొక్క నామాన్ని బట్టి మీ యొక్క దైవభక్తికి సాక్ష్యం ఇచ్చేవారుగా ఉండి మీరు సైతాన్ని జయించారు. హల్లెలూయా. ఆ జయించిన జయ జీవితం కలిగి శుభప్రదమైన నిరీక్షణతో ప్రభు రాకడ వరకు మెలకోగలిగి ప్రార్థన భక్తి విశ్వాసతలతో జీవించాలని పరిశుద్ధాత్మ చెప్తున్నాడు. దేవుడి పాట భాగంలో సైతాన్ని ఏ విధంగా ఎదిరించాలి, దాని యొక్క విలువని మనం ఏ విధంగా దూరపరచుకొని దేవునికి సాక్షి ఉండాలో వీటన్నిటిని తెలుసుకొని అందరం ఏకీభవిద్దాం. హల్లెలూయా. ఆమేన్ ఆమేన్. అందరం ఏకీభవిద్దాం. హల్లెలూయా. ప్రభు కృప, ప్రభు ప్రేమ, ప్రభు ఇస్తున్న ఆదరణలో అన్ని నామముల కన్నా యేసుని నామం ఎన్ని తరములకైన ఘనమైన యేసు నామము యేసు నామము ఆమేన్ జయం జయము ఆరాధన శక్తులు జయం జయము యేసు నామము జయం జయము నిన్న వాక్యాన్ని బట్టి పరిశుద్ధాత్ముడు సైతాన్ని ఎదిరించి వారంగా సైతాను మన నుంచి ఏది దొంగిలిస్తుందో, మనల్ని ఎట్లా ఆత్మీయత నుంచి దూరపరుస్తుందో సమస్తాన్ని క్లుప్తంగా ఎరిగి ఉన్నాం. కాబట్టి మనము జయించు వారంగా మరి ఆ సాక్ష్యాన్ని, ఆ రక్త ప్రోక్షణను కలిగి కడవరకు జీవించడానికి ఆయన రక్త ప్రోక్షణలో జయ జీవితం గనక, ఆయన రక్త ప్రోక్షణ విడుదల గనక, పాతాలను జయించిన వీరత్వాన్ని కలిగిన ఆయన నామాన్ని కలిగి ఆయన నామానికి సాక్షాత్తంగా ప్రభువుకి అప్పగించుకొని ఆయన నామం పేరిట మనము సాతాను యుక్తులను జయిస్తూ ముందుకు వెళ్ళవారంగా ఆ రక్త ప్రోక్షణ ప్రతి ఒక్కరి మీద దేవుడు కుమ్మరించమని
ప్రార్థన చేస్తాను. థ్యాంక్ యూ పరిశుద్ధాత్మ. నీ రక్త ప్రోక్షణ, నీ రక్త ప్రోక్షణ, నీ రక్త ప్రోక్షణ. సిలువలో నుంచి రక్తము దారగా కాచిన రక్తం, అయా కుతంత్రములను, అయా పాతాలకు యుక్తిని జయించిన రక్తము, ఛేదించి విడుదలనిచ్చిన రక్తము. అయా ప్రతి ఒక్కరికి మీద నేను విడుదల చేస్తున్నాను. ఆ రక్తం వల్ల సాక్ష్యం, ఆ రక్తం వల్ల సమాధానం, ఆ రక్తం వలన జయ జీవితాన్ని విడుదల చేసి నువ్వు ప్రతి ఒక్కరిని కాపాడడానికి ఆ రక్త ప్రోక్షణ అగ్ని కంచగా, కైవారముగా, ఆలోచనగా, జ్ఞానముగా, సమాధానంగా, సాతాను దృష్టిని యొక్క అగ్ని బాణములను ఆర్పేదిగా యేసు రక్తం ఇస్తున్న విజయము ఒక్కొక్కరి మీద విడుదల చేస్తున్నా. సమస్త దోషాల వారి నుంచి విడిపోనుగాక, దోషత విడిపోనుగాక, సాతాను శక్తులు విడిపోనుగాక, గొడవల స్పిరిట్ విడిపోనుగాక, యాక్సిడెంట్ స్పిరిట్ విడిపోనుగాక. వీటి నుంచి తప్పించి దోషాల నుంచి విడుదల కలిగిస్తూ సమాధానం, సఖ్యత, సరళత నుంచి సమస్తమైన అపవాది తంత్రము, దుష్ట సలహాలు యేసు రక్తంలోనే కత్తిస్తున్నాడు. పరిశుద్ధాత్మ అపవాదికి చోటిస్తున్నాం. పిల్లలు సాతాను వర్షంలోకి వెళ్ళిపోతున్నారు, గద్దిస్తున్నాడు పరిశుద్ధాత్ముడు. కిడి నుంచి తప్పించి అందరినీ విడుదల సమాధానంతో ఒక్కొక్కరిని ఆశీర్వదించి దీవిస్తుండగా ప్రభు కృప ప్రతి ఒక్కరికి. ఎంతమంది వాక్యాన్ని ఏకీభవిస్తున్నారు, ఎంతమంది వాక్యాన్ని గ్రహించారు, నీరు కట్టి ఫలింపచేసి దీవించమని, నీ రక్త ప్రోక్షణలో విడుదల సమాధానం కలిగించమని యేసు నామమున అడుగుతున్నాను తండ్రి. ఆమేన్.